నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులుగా ఉన్నటువంటి కేసీఆర్ కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారంలో చిక్కుకొని మరోవైపు సిబిఐ విచారణ దాకా వెళ్ళి పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో దుమారం రేగుతున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా ఇప్పుడు కేటీఆర్ ఇప్పటికీ అనేక సందర్భాల్లో విచారణ ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ కొంత దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోంది. అంటే ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు ఫార్ములా ఈ రేస్, ఇట్లా రెండు కేసులు ప్రధానంగా ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి సందర్భం. అంటే కాళేశ్వరం మీద ఇప్పటికే సిబిఐ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలో దిగే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఇప్పటికే విచారణ క్రమంలో ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే కేటీఆర్ ప్రధానంగా A1గా ఉండి గత కొన్ని నెలలుగా విచారణ కూడా ఎదుర్కొంటాడు. మరోవైపు సుదీర్ఘంగా 9 నెలల పాటు ఈ కేసుని ఏసీబీ విచారణ చేస్తోంది. ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఏసీబీ ఒక బిగ్ బోల్డ్ స్టెప్ తీసుకుంది, కీలక పరిణామంగా చెప్పుకోవాలి. అంటే ఈ కేసులో విచారణ జరిపినటువంటి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి నివేదికను కూడా తాజాగా ప్రభుత్వానికి అందజేశారు. సో ఇప్పుడు ప్రభుత్వానికి అందజేసినటువంటి నివేదిక చాలా స్పష్టంగా అనేక అంశాలు క్రోడీకరించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిపైన కూడా ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరినటువంటి వ్యవహారం. అంటే ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి చేరిందో అక్కడి నుంచి అనుమతి కోరుతూ, అంటే గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వాలని కూడా ఇప్పుడు ప్రభుత్వం కొంత రిక్వెస్ట్ చేసే దిశగానే కొంత అడుగులు పడుతున్నారు. అంటే మాజీ మంత్రి కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా కొంత లీగల్ చిక్కులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి కొంత గవర్నర్ని పర్మిషన్ కోరాలంటూ కూడా ఇప్పుడు ఏసీబీ చెప్పడం అనేది పెద్ద ఎత్తున బిగ్ బ్రేకింగ్గా తెలుస్తుంది. అంటే ఏసీబీ కేటీఆర్ని కానీ లేదంటే ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఇప్పటికీ అనేక సందర్భాల్లో విచారణ స్వయంగా కేటీఆరే వెళ్ళి విచారణ ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ పర్మిషన్ కావాలి. సో ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ ఏసీబీ డైరెక్ట్గా తీసుకోదు కాబట్టి ప్రభుత్వం ద్వారా గవర్నర్ అనుమతి కోరే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు సర్కార్ వద్దకు ఇప్పటికే నివేదిక చేరినటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు అక్కడి నుంచి అనుమతి రాగానే ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్, A2గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి HMDA మాజీ ఇంజనీర్ BLN రెడ్డిలతో పాటుగా A4, A5 ఇట్లా ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరినీ కూడా వాళ్ళందరినీ గ్రిల్ చేస్తా ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గతంలో కూడా ఇదే కేసులో కేటీఆర్ అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన దానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా, అంటే జైలుకు పంపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుంది, జైలుకు కనుక వెళ్తే నేను ఖచ్చితంగా పాదయాత్ర కోసం అక్కడే తయారవుతా అని అన్నారు. మరోవైపు ఇప్పటికి కూడా ఇదే కేసులో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్స్ కూడా పెద్దగా ఏది అంటే ఇది సీరియస్ మ్యాటర్గా కాదు, ఇది ఒక ప్రొసీజర్లో భాగంగానే వీళ్ళు అడుగుతున్నారు కానీ ప్రాసిక్యూషన్లో పెద్దగా తేల్చేదేమీ లేదు అనేది స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్స్ చెప్తున్నాయి. కానీ ప్రధానంగా ఇప్పటికే కాళేశ్వరం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని తలమునుకలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఏసీబీకి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్ కేసు యొక్క విచారణ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో స్పష్టంగా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి నేపథ్యం, అప్పటి మంత్రిగా కేటీఆర్ ఉన్నారు, ఆయనే మౌఖిక ఆదేశాలు ఇచ్చారు HMDAకి, అట్లాగే అప్పటి అరవింద్ కుమార్ కూడా, అప్పుడు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్కి. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ప్రధానంగా కోట్లాది మేర విదేశాలకు తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే ఒక అంశానికి కూడా తెర మీదకి వచ్చింది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ ఎదుర్కొన్నటువంటి కేటీఆర్ అప్పటికే అనేక ప్రశ్నలు కూడా ఆయన సంధించారు. అంటే ఏ విధంగా నిధులు మళ్లించారు, వితౌట్ క్యాబినెట్ డెసిషన్ మీరు ఏ విధంగా ఈ నిధులు కొంత మళ్లించారు. సో ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు అయితే కొంతకాలంగా కొనసాగుతుంది. ఈ కేసులో కేటీఆర్ A1గా ఇప్పటికే ఉన్నారు. నిధుల దుర్వినియోగం కానీ విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత సీరియస్గానే ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించారు కేటీఆర్ గతంలో. అయితే ఇప్పుడు ప్రధానంగా 3 అధికారుల బృందం గతంలో కేటీఆర్ని పూర్తి స్థాయిలో ప్రశ్నలు వర్షం కురిపించి ఏసీబీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. అంటే EFO కంపెనీకి నగదు బదిలీ చేసినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఆ కంపెనీ ఏసీబీ కొంత ఆన్లైన్లో కూడా విచారణ చేసి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత కేటీఆర్ని పిలిచారు. మరోవైపు ఇట్లా క్రాస్ క్వశ్చనింగ్ అయింది. ఇటువంటి సందర్భాల్లో EFO కంపెనీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైనే కొంత కేటీఆర్ పైన గతంలో ఏసీబీ అధికారులు ప్రశ్నించినటువంటి ఆ పరంపర కొనసాగుతోంది. అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ దగ్గర కొంత అప్పట్లో అరెస్టు జరుగుతుందనే ఒక వార్తలు పెద్ద ఎత్తున స్పెక్యులేట్ అయినటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించినటువంటి వ్యవహారాలు కూడా మనం చూసాం. అంటే స్టేట్ వైడ్గా కొంత ఉద్రిక్తతలు దారితీసే పరిణామాలు ఉండొచ్చు అని కూడా బీఆర్ఎస్ పార్టీ లీకులు ఇచ్చింది. పెద్ద ఎత్తున కేటీఆర్
అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఆ దిశగా ఎక్కడ కూడా అడుగులు పడలేదు. అంటే రైట్ ట్రయల్గా పూర్తిగా ఏసీబీ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు నివేదిక ప్రభుత్వానికి అందినటువంటి నేపథ్యంలో గవర్నర్ తోటి కొంత పర్మిషన్ కోరాలి అని ఆ నివేదికలో పొందుపరిచి ప్రభుత్వాన్ని ఏసీబీ రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. గవర్నర్ కనుక ప్రాసిక్యూట్ చేయడానికి కేటీఆర్కి కొంత అవకాశం ఇస్తే ఈ కేసులో కొంత తదుపరి పురోగతి ఉండే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. సో ఛార్జ్ షీట్లో ఎటువంటి అంశాలు ఏసీబీ పొందుపరుస్తున్నది చాలా క్రియాశీలకంగా ఉండబోతుంది. సో ప్రాథమికంగా ఇప్పటి వరకు అయితే ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం ఏముంటుంది అంటే ఖచ్చితంగా గవర్నర్తో ప్రాసిక్యూట్ కావాలని పర్మిషన్ కోరమని ఏసీబీ అడిగిందంటే ఖచ్చితంగా ఇందులో డొల్లతనం స్పష్టంగా బహిర్గతమవుతుంది. సో కేటీఆర్ భౌతవ్యం బట్టబయలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ప్రధానంగా కేటీఆర్ ఈ కేసులో కొంత ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. ఓవైపు తండ్రి ఏమో కాళేశ్వరం, కేటీఆర్ ఏమో ఈ కేసులో, మరి కవిత ఎట్లాగో ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ భవితవ్యం కొంత ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాలు అనేది మాత్రం సుస్పష్టంగా కొంత ఎవరు చెప్పకనే మనకు ఫ్యూచర్ కనిపిస్తోంది. సో ఇప్పుడు కేటీఆర్ ఫ్యూచర్ కూడా ఏసీబీ కేసులో ఏం జరుగుతున్నది మాత్రం మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.